హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన జీతాలు, మార్చి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇవాళ మధ్యాహ్నం నాటి వరకు ఉన్న తాజా అప్డేట్ న్యూస్ ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మార్చి నెల జీతాలు, పెన్షన్ బిల్ల అప్లోడ్ అయితే అవుతున్నాయండి. సో కాబట్టి రెగ్యులర్ పేరోల్ మార్చ్ 2024 బిల్లు అయితే అప్లోడ్ అవుతున్నాయి. సో అదొక తాజా సమాచారం. అలాగే పే సిప్స్ అయితే డౌన్లోడ్ కావడం లేదండి. సో కొద్దిగా ఆలస్యం అయితే అయింది. సో ఇంకా పే సిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఫిబ్రవరి 2024 చూపిస్తుంది, కానీ మార్చికి సంబంధించిన పే సిప్స్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే అవ్వడం లేదు. అలాగే మరొక తాజా అప్డేట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ సంబంధించి సో బ్యాంకులకు సంబంధించి అండి మార్చి 31 తేదీ ఆదివారం అయినా కూడా బ్యాంకులకు సెలవు అయితే రద్దు చేసిందండి ఆర్బీఐ. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు అయితే ఈ విధంగా జారీ చేసింది. మార్చి 31న ఆదివారం ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించేందుకు అయితే బ్యాంకులు సెలవులు తీసేసిందండి. సో కాబట్టి ఖాతా నిర్వహణలు అయితే జరుగుతాయండి, ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంకులు అయితే ఓపెన్లో ఉంటాయి. సో దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకు బ్రాంచ్లు తెరిచి ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను అయితే పూర్తి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుందండి. సో కాబట్టి ఏవైతే ఆర్థిక సంవత్సరం పెండింగ్లో ఉంటాయి కదా, సో కాబట్టి చివరి రోజు కాబట్టి ఆ ఆదివారం అయినప్పటికీ కూడా సో ఆ కార్యకలాపాలను ఏవైతే లాస్ట్ మినిట్లో మేము చేయలేకపోయామని ఉండకుండా సో ఆదివారం అయినా కూడా మార్చి 31 తేదీ సో ఏప్రిల్ 2024 నుంచి న్యూ ఎకనామిక్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుందని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మార్చి 31 తేదీన ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో మీరు మార్చి 31 తేదీ కూడా బ్యాంకులకు వెళ్ళి మీకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలను అయితే ఏమైనా బ్యాంకుకు సంబంధించిన పనులు ఏమైనా ఉన్నా కూడా మీరు అయితే చూసుకోవచ్చు. సో ఇక డిఆర్ అనేది 3 వాయిదాలకు చెల్లిస్తామని మనకి ఇదివరకే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జీవో ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఈ చెల్లింపులకు సంబంధించి చెల్లింపులు అయితే జరగాల్సిందండి. కానీ చెల్లింపులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎటువంటి అప్డేట్ అయితే ఇంకా ఇంతవరకు కూడా లేదండి. చూడాలి మరి అప్డేట్ ఎప్పుడు తీసుకొస్తారు, సో పేమెంట్ అనుకున్న టైంకి చెల్లిస్తారా లేదా అనే వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తానైతే ఆశిస్తున్నానండి. సో ఈ వీడియోలో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Please like and subscribe my YouTube channel.